రైట్ పవన్, దస్తగిరి భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కావాలని మన భర్తను జైల్లో పెట్టి కక్ష గట్టి ఇట్లా మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి కనుసండులోని ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి ప్రధాన నిందితులందరూ కూడా బయట తిరుగుతున్నారు. నా భర్త మాత్రమే ఇట్లా జైల్లో మగ్గుతున్నారు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చూస్తే తన భర్తను జైల్లో పెట్టి మానసికంగా కక్ష గట్టి వేధిస్తున్నారు. తమనిలా వేధించడం కంటే ఒకేసారి చంపేయండి అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుట్లకు సంబంధించిన ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న దస్తగిరిని నిన్న ఆమె ములాఖాతులో కలిశారు. నిందితుడిగా ఉండి అప్రూవర్ గా మారిన దస్తగిరి, పులివెందులకు చెందిన దస్తగిరి ఇటీవల జైలుకి వెళ్లడం జరిగింది. కడప సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అంటే ఒక చిన్న పంచాయతీ కేసులో ప్రేమికులకు సంబంధించి SC/ST కేసు, అట్రాసిటీ కేసు అతనిపై నమోదు చేయడం జరిగింది. సో అంతకుముందు కూడా కొన్ని కేసుల్లో ఇరికించాలని ట్రై చేస్తున్నారని మొదటి నుంచి ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు కేవలం ఈ వివేక హత్య కేసులో అతను కీలక సాక్షిగా ఉన్నాడు. ప్రస్తుతం అప్రూవర్ గా మారినా కూడా కాబట్టి ఇతన్ని ఎట్లయినా కనుక రాజీ చేస్తే కొంత సేవ్ అవుతాం అనేది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, పులివెందుల వైసీపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ ప్లాన్ అని చెప్పి మొదటి నుంచి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో ఏ అవకాశం, చిన్న అవకాశం దొరికినా కూడా తప్పకుండా అతను జైలు పంపేయండి అనేది. ఎందుకంటే అతను ఇటీవల అతను బయట ఉన్నప్పుడు మనకు చెప్పడం జరిగింది దస్తగిరి, నాకు రాజీ రమ్మని చాలా ఒత్తిళ్లు ఉన్నాయి, వైసీపీ నేతలే కీలక నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఆ రాజీకి నేను లొంగకపోవడంతో, ఈ కేసులో వివేకాత్మ కేసులో రాజీకి నేను లొంగకపోవడంతోనే నన్ను అనేక రకాలుగా వేధిస్తున్నారు. చిన్న చిన్న కూడా పోలీసులను వినియోగించుకొని ఆ కేసు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ భార్య షబానా కూడా అదే ఆరోపిస్తుంది. కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మూరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పులివెందుల వైసీపీ నేతలు వీళ్ళంతా కలిసి పక్కా ప్లాన్ గా ఇవంతా మొదటి నుంచి చేస్తున్నారు, నా భర్తను ఇరికించాలని చెప్పి. ఇప్పుడు కూడా 50 రోజులు దాటింది. ఒక చిన్న కేసులో SC/ST అట్రాసిటీ పెట్టి 50 రోజులు దాటింది, ఇంతవరకు బెయిల్ రాలేదు. అంటే బెయిల్ కూడా అడ్డుకుంటున్నారు. ఏదో ఒకటి చేయడమా, ఏదో కేసులో ఇరికించడం అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఈ వివేకా కేసులో కీలక సాక్షిగా ఉన్న తన భర్తని రాజీ కాకపోవడం వల్లే ఇలాంటి వేధింపులు గురి చేస్తున్నారని సబార్డినేట్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అతను దస్తగిరి ఉన్నప్పుడు కూడా, బయట ఉన్నప్పుడు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇదే కేసులో వైసీపీ నేతలంతా చేస్తున్నారు. సో షబానా చెప్పేది ఫైనల్ గా ఏంటంటే, ఈ కేసులో తమ కుటుంబానికి ఏం జరిగినా, దస్తగిరికి ఏం జరిగినా కూడా తప్పకుండా ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, పులివెందుల వైసీపీ నేతలు కావచ్చు, ఏకంగా జగన్ ప్రభుత్వమే వీళ్ళంతా బాధ్యత వహించాలనేది మొదటి నుంచి ఆమె చెప్తా వచ్చింది. నిన్న కూడా రిమాండ్ లో ఉన్న తన భర్తను చూసి బయట మీడియాతో మాట్లాడుతూ ఇదే మాటలను చెప్తూ వచ్చింది. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న సునీత, రాజశేఖర రెడ్డి, అప్పటి రామ్ సింగ్ విచారణాధికారి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడంతో ఇట్లా వరుసగా ఇట్లా దస్తగిరి పైన వాళ్ళపైన ఇట్లా రివర్స్ కేసులు ఉండడంతో మొత్తం ఒక కడప జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.